ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం దుర్గా అమ్మవారి యొక్క నామ మహిమని చెప్పుకుందాం. దుర్గా అనే నామం చాలా మధురమైనది, స్ఫూర్తిదాయకమైనది. ఈ రెండక్షరాల నామాన్ని ఉచ్చరించడం వల్ల మనలో సుప్తమై ఉండే శక్తి జాగృతమవుతుంది. ఈ పవిత్ర నామం విన్నంత మాత్రాన మనలో అసురీభావం కూడా గడగడ వణికి పరిగెత్తడానికి ప్రయత్నిస్తుంది. దకార, అకార, రేఫ, గకార, అ వర్ణముల సంయోగంలో దుర్గానామం ఏర్పడుతుంది. దుర్గానామం సమస్త పాపాలని నశింపజేస్తుంది, మృత్యువుని దూరం చేసి భయాన్ని పోగొడుతుంది. ఇంతటి మహామహిమ కలిగినందువల్లనే ప్రభాతమున దుర్గానామాన్ని ఉచ్చరించాలి అని చెప్పబడి ఉంది. ప్రభాతేయ స్మరేన్నిత్యం దుర్గా దుర్గాక్షరద్వయం ఆపదస్తస్య నశ్యంతి తమస్సూర్యోదయే యదా. ప్రతిరోజు ప్రభాత సమయాన దుర్గా అనే 2 అక్షరాల అమ్మవారి నామాన్ని స్మరించు వారికి సూర్యోదయం నందు చీకటి వలె ఆపదలన్నీ కూడా పటాపంచలగును. సూర్యుని ప్రకాశశక్తి అంధకారమును రూపుమాపినట్లు సర్వవ్యాపక మహాశక్తి అయినటువంటి దుర్గాంబ ధ్యానము ఆపదలను తొలగించుటయే కాక అవిద్యను పెంచే అటువంటి అసురీ సంపత్తిని కూడా నశింపజేస్తుంది. దుర్గా దుర్గేతి దుర్గయాః దుర్గానామ పరమ్మనుం యో యజతే సతతం జీవన్ముక్తో నసంశయః. దుర్గా అనే నామజపం చేసేవారు జీవన్ముక్తుడు అవుతాడు అనడంలో ఇంచుక కూడా సందేహం లేదని సాక్షాత్తు శివుడే పార్వతికి చెప్పాడు. అమ్మవారి నామానికి ఉన్న శక్తి గురించి అమ్మవారితో శివుడే చెప్పాడు. రామ, నారాయణ, కృష్ణ, విష్ణు, శంకర మొదలైన అనేక నామాలలోని మనులలో దుర్గా అనే నామం మేరుపూస వంటిది. ఆయా దేవతల నామాలన్నింటికీ మహిమ కలదు. ప్రతి నామానికి ఒక విశిష్ట గుణం ఉండి తీరుతుంది. దుర్గా నామమున జగన్మాతకు సంబంధించిన సమస్త లీలలు, రూపము స్ఫురించును. రామ, కృష్ణ, శంకర మొదలైన నామాల్లో ఒక్కో గుణం కనిపిస్తుంది. కానీ దుర్గా అనే నామంలో మాత్రం అసంఖ్యాక గుణములు ఉండడం వల్లనే ముండమాలా తంత్రము మొదలైన గ్రంథాలు దుర్గా నామమహిమను కొనియాడాయి. నహి దుర్గా సమం పూజ, నహి దుర్గా సమో జపః, నహి దుర్గా సమం జ్ఞానం, నహి దుర్గా సమం తపః. దుర్గా పూజతో సమానమైనటువంటి పూజ కానీ, దుర్గా నామజపంతో సమానమైన జపం కానీ, దుర్గా జ్ఞానంతో సమానమైన జ్ఞానం కానీ, దుర్గను గురించిన తపస్సుతో సమానమైన తపస్సు కానీ లేదు. దుర్గానామం సమిష్టి గుణ సంయుక్తమవడం వల్ల సమస్త సంప్రదాయాల వారికి ఉపయోగపడుతుంది. దుర్గా స్మరణజం దేవి దుర్గా స్మరణజం ఫలం దుర్గయా స్మరణేనైవ కింన సిద్ధ్యతి భూతలే శైవో వా వైష్ణవో వాపి శాక్తో వా గిరినందిని భజేద్దుర్గాం స్మరేద్దుర్గాం యజేద్దుర్గాం శివప్రియాం. ఓ పార్వతి, దుర్గా నామస్మరణతో సర్వం సిద్ధించును. కాబట్టి శైవుడు గాని అనగా శివుడి భక్తులు గాని, వైష్ణవుడు గాని అనగా విష్ణువు యొక్క భక్తులు గాని, శాక్తేయుడు గాని అనగా అమ్మవారి భక్తులు గాని ఎవరైనా సరే దుర్గను స్మరించవలసిందే, పూజించవలసిందే అని సాక్షాత్తు శివుడు పార్వతికి చెప్పినట్లుగా ముండమాలా తంత్రము తెలియజేస్తుంది. దుర్గా నామము వంటి నామం మరొకటి లేదు. దాన్ని స్మరించినంతనే ఆపదలన్నీ తొలగిపోతాయి. దుర్గా నామస్మరణ వల్ల ఆరోగ్యము సిద్ధించును. విజ్ఞానానికి దుర్గానామమే ముఖ్య కారణం. విష్ణునామ సహస్రేభ్యో శివనామైకముత్తమం, శివనామ సహస్రేభ్యో దేవీనామైకముత్తమం. విష్ణువు యొక్క 1000 నామాల కన్నా ఒక్క శివనామం మేలు. శివుని యొక్క 1000 నామాల కన్నా ఒక్క దేవీనామం ఉత్తమం. కాబట్టి ఇంతటి మహామహిమ కలిగినటువంటి దుర్గా నామాన్ని అందరూ కూడా స్మరించి తరించెదరుగాక. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు.